హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కిచెన్ కౌంటర్ టాప్ ఆర్గనైజర్స్ హాల్ వీడియో అండి. సో మీషో నుండి అయితే కొన్ని కిచెన్ కౌంటర్ టాప్ ఆర్గనైజర్స్ అయితే ఆర్డర్ చేశానన్నమాట. అందులో కొన్ని వుడెన్ ఆర్గనైజర్స్ ఉన్నాయి, కొన్ని మెటల్ ఆర్గనైజర్స్ ఉన్నాయి. లేట్ చేయకుండా మీషో నుండి నేను ఆర్డర్ చేసిన ఆర్గనైజర్స్ కలెక్షన్ అంతా అన్బాక్సింగ్ చేసి క్వాలిటీ ఎలా ఉంది, ప్రైస్ ఎంత పడింది అనేది ఈచ్ 1 by 1 చెక్ చేసేద్దామండి. ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి చిన్న సైజు కట్లరీ స్టాండ్ అన్నమాట. ఆర్గనైజర్ ఇది వచ్చేసి ఓపెన్ చేద్దాము. ఇది వచ్చేసి వుడెన్ ఆర్గనైజర్ అండి, కట్లరీ స్టాండ్ అన్నమాట. ఇందులో మనకి 3 బాక్సెస్ వస్తాయి, అన్ని వుడెన్ బాక్సెస్ అన్నమాట. సో ఈచ్ బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో వుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. సో మనకి రెగ్యులర్గా యూజ్ చేసే స్పూన్స్ అండ్ ఫోక్స్ పెట్టుకోవడానికైతే ఈ ఆర్గనైజర్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా మనకి 3 బాక్సెస్ వస్తాయండి, కట్లరీ స్పూన్స్ అలా పెట్టుకోవడానికి. అండ్ ఈ బాక్సెస్ అన్ని మనం ప్లేస్ చేయడానికి ఒక ట్రే కూడా ఉంది ఇందులో. ఇది వచ్చేసి మనకి మెటల్ ట్రే అండి, దీనికి 2 హ్యాండిల్స్ ఇలా వస్తాయన్నమాట. సో మనం ఈజీగా ఇలా పట్టుకోవడానికి కూడా ఉంటుంది. అండ్ మెటల్ ట్రే వచ్చేసి ఇలా ఉంటుందండి కంప్లీట్గా. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ ప్లేస్ చేయడానికి స్టాండ్ లాగా కూడా ఇచ్చారనమాట 4 సైడ్. సో ఇది వచ్చేసి మెటల్ స్టాండ్ అండి. ఈ మెటల్ స్టాండ్ లో మనకి ఈ వుడెన్ ఆర్గనైజర్స్ ఏవైతే ఉన్నాయో కట్లరీ స్టాండ్స్, ఇవి మనము ప్లేస్ చేసుకున్న తర్వాత మనకి నచ్చిన స్పూన్స్, ఫోక్స్ అవన్నీ ఇందులో ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ డిటాచబుల్ కాబట్టి మనం ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకోవాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మనకి కంప్లీట్ ట్రే అనేది బరువుగా ఉంటుంది కాబట్టి అన్ని ప్లేస్ చేశాక సో ఇలా హ్యాండిల్స్ కూడా ఇచ్చారనమాట. సో ఇలా హ్యాండిల్స్ తో కూడా పట్టుకోవచ్చు. ఇది సైజ్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి మనం ఇది కిచెన్ కౌంటర్ టాప్ పైన అరేంజ్ చేసుకోవచ్చు అండి, స్పూన్స్ అవి. లేదంటే మనం డైనింగ్ టేబుల్ పైన కూడా ఈ కట్లరీ స్టాండ్ ని అరేంజ్ చేసి పెట్టుకోవడానికి బాగుంటుందండి. సో రెగ్యులర్ గా మనం స్పూన్స్, ఫోక్స్ తినేటప్పుడు యూజ్ చేస్తుంటాం కదా, సో అలా యూజ్ చేసుకోవడానికి కూడా మనం డైనింగ్ టేబుల్ పైన అరేంజ్ చేసి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ వుడెన్ కట్లరీ ఆర్గనైజర్ ప్రైస్ వచ్చేసి 276 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ అయితే ఒక 2 టైర్ వుడెన్ ఆర్గనైజర్ అయితే ఆర్డర్ చేశానండి. ఒకసారి ఓపెన్ చేస్తాను. ఇది వచ్చేసి 2 టైర్ వుడెన్ ఆర్గనైజర్ అండి. చాలా బరువుగా ఉందన్నమాట. అంటే ఈ వుడ్ క్వాలిటీ అయితే చాలా స్టాండర్డ్గా ఉంది. అండ్ మెటల్ అవ్వనివ్వండి, వుడ్ అవ్వనివ్వండి, క్వాలిటీ చాలా బాగుందండి. అండ్ చాలా బరువుగా ఉందన్నమాట. సో మనకి రెగ్యులర్గా మనము కిచెన్ క్యాబినెట్స్లలో జార్స్ అవి అరేంజ్ చేసుకున్నప్పుడు ఒకదాన్ని వెనక ఒకటి పెడుతుంటాం కదా. సో సేమ్ హైట్ ఉంటే ఏంటంటే వెనకాలవి తీయాలన్నప్పుడు ముందలవి పడిపోవడం అట్లాంటి ఇష్యూ ఉన్న వాళ్ళకి ఏంటంటే, సో ఇలాంటి 2 స్టెప్ కానివ్వండి, 3 స్టెప్స్ కూడా ఉంటాయి ఇందులో. 3 స్టెప్స్ కానివ్వండి అలాంటివి తీసుకుంటే మనం ఒక్కొక్క స్టెప్లో ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ ఉన్న జార్స్ తీయడం చాలా ఈజీ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 2 స్టెప్ అండి, కంప్లీట్గా వుడెన్ ఆర్గనైజర్. అండ్ మనకి ఏదైతే బేస్ ఉంటుందో దీనికి సపోర్ట్గా అది స్టాండ్ వచ్చేసి మనకి మెటల్లో ఉంటుందన్నమాట. బ్లాక్ కలర్ పెయింట్తో వచ్చింది మెటల్ వచ్చేసి. సో హ్యాపీగా మనము జార్స్ అనేవి 2 డిఫరెంట్ హైట్స్లో అరేంజ్ చేసి మనం కిచెన్ క్యాబినెట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో మెటల్ ఆర్గనైజర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో నేను ఆర్డర్ చేసింది ఏంటంటే వుడెన్ ఆర్గనైజర్ అనమాట. సో ఇలాంటి ఆర్గనైజర్స్ పెట్టుకుంటే మనము బ్యాక్ సైడ్ ఉన్న జార్స్ కూడా యాక్సెస్ చేయడం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఈ 2 టైర్ వుడెన్ ఆర్గనైజర్ ప్రైస్ వచ్చేసి 544 రూపీస్ పడిందండి. బట్ చాలా వర్త్ ఇట్ అనమాట. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. మనం ఒక్కసారి కొని పెట్టుకున్నామంటే అసలు ఇంకా ఇది పాడయ్యే ఛాన్సే లేదనమాట, అంత స్ట్రాంగ్గా ఉంది. సో మీరు చూడొచ్చు ఒకసారి ఆర్గనైజర్ అంతా ఎలా ఉంది అని చెప్పేసి. వెనకాల సైడ్ కూడా మనకి స్క్రూస్ అదంతా మంచిగా ఫిక్స్ చేసి చాలా స్టాండర్డ్గా ఇచ్చారనమాట. సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది, చాలా బరువుగా ఉంది. ఈ 2 టైర్ వుడెన్ ఆర్గనైజర్ ప్రైస్ వచ్చేసి 544 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి 2 టైర్ వుడెన్ ఆర్గనైజర్ అయితే ఆర్డర్ చేశానండి. ఓపెన్ చేద్దాం ఒకసారి. ఇది వచ్చేసి మనకి 2 టైర్ వుడెన్ ఆర్గనైజర్ అండి. ఇది మనకి అసెంబుల్ చేసి రాదనమాట. వాళ్ళు మనకి ఇలా స్క్రూస్ ఇస్తారు, దీన్ని మనం ఫిక్స్ చేయాలి. ఒకసారి అయితే ఫిక్స్ చేసి చూపిస్తాను.
సో ఫిక్స్ చేయడం అయితే అయిపోయిందండి. ఇదేంటంటే మనకి 2 టైర్ వుడెన్ ఆర్గనైజర్ అనమాట. ఇది మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చిందండి. నేను అంతకుముందు రివ్యూ చేసినప్పుడు ఇలాంటి ఆర్గనైజరే వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో ఒక వీడియో చేశానండి. సో సిమిలర్ మోడల్లోనే మనకి ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కూడా వచ్చిందనమాట. సో ఎవరైనా వైట్ అండ్ బ్రౌన్ కాకుండా వైట్ అండ్ బ్లాక్ కిచెన్స్ ఉన్న వాళ్ళకైతే ఇలాంటి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉన్న ఈ వుడెన్ కౌంటర్ టాప్ కిచెన్ ఆర్గనైజర్ అయితే చాలా బాగా సెట్ అవుతుందండి. వుడెన్ ఆర్గనైజర్లో మనకి గమనించినట్లయితే కింది షెల్ఫ్ అనేది ముందు వైపు ఉంది అండ్ పైన షెల్ఫ్ అనేది బ్యాక్ సైడ్ ఉందన్నమాట. ఇందులో ఏంటంటే మనకి కింది షెల్ఫ్ అనేది ముందు వైపు ఉంది కాబట్టి జార్స్ అనేవి ముందు వైపు ఉంటాయి, ఈజీగా తీసుకోవచ్చు. అండ్ పైన వైపు జార్స్ అయితే ఎలాగో మనం ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఈ ఆర్గనైజర్ లో మనకి 1 లీటర్ బాటిల్స్ అనుకోండి, పైన ఒక 2 పడతాయి, కింద ఒక 2 పడతాయండి. లేదు మనకి చిన్న జార్స్ అనుకోండి, మనం పైన ఒక 3 జార్స్ అరేంజ్ చేసుకోవచ్చు, అలాగే కింది వైపు కూడా ఒక 3 జార్స్ ఈజీగా అరేంజ్ చేసుకోవచ్చు అండి. కంప్లీట్ గా 2 టైర్ వుడెన్ ఆర్గనైజర్ వచ్చేసి ఇలా ఉంటుందండి. కంప్లీట్ వైట్ ట్రేస్ విత్ బ్లాక్ స్టాండ్స్ అండి. ఈ స్టాండ్స్ కూడా మనకి ఒక ట్రయాంగిల్ షేప్ లో వచ్చిన స్టాండ్స్ అన్నమాట. ఈ 2 టైర్ వుడెన్ ఆర్గనైజర్ ప్రైస్ వచ్చేసి 353 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఒక 3 టైర్ వుడెన్ ఆర్గనైజర్ అయితే ఆర్డర్ చేశానండి. ఓపెన్ చేద్దాము. ఇది వచ్చేసి మనకి 3 టైర్ వుడెన్ ఆర్గనైజర్ అండి. సో మనకి ఇలా పైన, మిడిల్లో అండ్ కింద 3 డిఫరెంట్ హైట్స్లలో జార్స్ని మనం కిచెన్ క్యాబినెట్స్లో అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైనా సరే మనకి 2 టైర్ అవ్వనివ్వండి, 3 టైర్ అవ్వనివ్వండి ఎలా యూజ్ అవుతాయంటే మనకి జార్స్కి తీసేటప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న జార్స్ తీసేటప్పుడు డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండడానికి ఇలా 3 డిఫరెంట్ స్టెప్స్లో మనకి ఆర్గనైజర్స్ అనేవి ఇప్పుడు చాలా అవైలబుల్ ఉన్నాయండి. మెయిన్గా వచ్చేసి మనకి గ్లాస్ జార్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో మనం కిచెన్ క్యాబినెట్లో గ్లాస్ జార్స్ అరేంజ్ చేసి పెట్టుకున్నప్పుడు బ్యాక్ సైడ్లో ఉన్న జార్స్ని ఈజీగా యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి స్టెప్ వైజ్ ఉన్న వుడెన్ ఆర్గనైజర్స్ కానివ్వండి, మెటల్ ఆర్గనైజర్స్ కానివ్వండి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. లేదు మనకి నార్మల్ కిచెన్ క్యాబినెట్లో గ్లాస్ జార్స్ ఒక 2 రోస్లో మనం అరేంజ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, బ్యాక్ సైడ్ జార్స్ తీసేటప్పుడు ముందు వైపు ఉన్న జార్స్ అనేవి పడిపోతూ ఉంటాయి, మనకి తీయడం చాలా కష్టం అవుతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఏవి లేకుండా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవడానికి మనకి ఇలాంటి 2 స్టెప్ ఆర్గనైజర్స్, 3 స్టెప్ ఆర్గనైజర్స్ ఇప్పుడు చాలా అవైలబుల్ ఉన్నాయండి. సో మీరు కావాలంటే మెటల్లో తీసుకోవచ్చు, లేదంటే వుడెన్ ఆర్గనైజర్స్ అయినా తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి వుడెన్ ఆర్గనైజర్ అండి, 3 స్టెప్ వుడెన్ ఆర్గనైజర్ అనమాట. దీనికి పక్కన ఏది స్టాండ్ అయితే ఉండదండి. సో కంప్లీట్ ఓపెన్ గానే ఉంటుంది. ఇది కిచెన్ క్యాబినెట్ లోపల పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. సో కావాలంటే కిచెన్ కౌంటర్ టాప్ అయినా పెట్టుకొని కూడా అరేంజ్ చేసుకోవచ్చు, బట్ కిచెన్ క్యాబినెట్ లోపల అయితే ఇంకా బాగా సెట్ అవుతుంది అనమాట. సో ఈ వుడెన్ ఆర్గనైజర్ వచ్చేసి ఇలా ఉంటుందండి, 3 స్టెప్స్ అనమాట. సో కంప్లీట్ బ్రౌన్ షేడ్లో వుడెన్ కలర్లో చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. సో ఇలా మనకి 3 స్టెప్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా ఉంటుంది అండ్ మనకి కింద వైపు చూస్తే ఇలా ఉంటుంది అనమాట. కంప్లీట్ ఒక బాక్స్ లాగా ఇచ్చారనమాట. సో లోపలంతా హలో ఉంటుంది. సో కంప్లీట్ ఒక బాక్స్ లాగా 3 టైర్ వుడెన్ ఆర్గనైజర్ అనమాట. ఈ 3 స్టెప్ వుడెన్ ఆర్గనైజర్ ప్రైస్ వచ్చేసి 401 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మెటల్ ఆర్గనైజర్స్ ఆర్డర్ చేశానండి. ఇది 2 పీస్ సెట్ అనమాట. ఓపెన్ చేస్తాను. సో ఇవి వచ్చేసి మనకి మెటల్ ఆర్గనైజర్స్ అండి. ఇప్పుడు జనరల్గా మనకి కిచెన్ ప్లాట్ఫామ్ పైన బ్యాక్ సైడ్ ఏవైతే టైల్స్ ఉంటాయో ఆ టైల్స్ దగ్గర మనము ఏదైనా జార్స్ ఉంటాయి కదండి, అంటే రెగ్యులర్గా యూజ్ చేసే పసుపు, ఆవాలు, జీలకర్ర, లేదంటే ఆయిల్ జార్స్, లేదంటే ఏవైనా మెంతి పొడి, జీలకర్ర పొడి అట్లాంటివి రెగ్యులర్గా కుకింగ్కి యూజ్ చేసే జార్స్ ఏవైనా సరే ఇలాంటి ఆర్గనైజర్స్లో అరేంజ్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. సో మనకి ఇది ఏంటంటే ఇలా సెట్ ఆఫ్ 2 వస్తుందన్నమాట. 2 పీస్ ఆర్గనైజర్ సెట్ అండి ఇది. సో మెటల్ ఆర్గనైజర్ అండి. ఆర్గనైజర్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో బ్లాక్ కలర్లో ఉందండి. ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ అయితే ఏం లేవు, జస్ట్ ఓన్లీ బ్లాక్ కలర్లో అవైలబుల్ ఉంది. అండ్ మనకి ఇది ఏంటంటే వాల్కి హ్యాంగ్ చేసుకోవడానికి కాబట్టి బ్లాక్ కలర్లో అయితేనే కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది. అండ్ మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ స్క్రూస్ ఇచ్చారండి వీళ్ళు. ఈ స్క్రూస్ ఏవైతే ఉంటాయో దీన్ని మనం వాల్కి ఫిక్స్ చేయించుకున్న తర్వాత ఇది జస్ట్ ఆ స్క్రూ పైన మనం ఇలా హ్యాంగ్ చేసి పెట్టుకుంటే సపోర్ట్తో ఉంటుందన్నమాట. సో మనం వాల్కి స్క్రూ ఫిక్స్ చేసి ఇలా హ్యాంగ్ చేసి పెట్టుకున్నాక ఇందులో మనం ఏవైనా సరే జార్స్ రెగ్యులర్గా యూజ్ చేసేవి మనకు కావాల్సినవి అరేంజ్ చేసి పెట్టుకోవచ్చు. ఈ మెటల్ ఆర్గనైజర్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి, చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట మెటల్ వచ్చేసి. సో మనం ఏం లేదండి, సింపుల్గా స్క్రూస్ అనేది ఫిక్స్ చేయించుకొని దానిపైన ఇది జస్ట్ ఇలా స్క్రూ సపోర్ట్తో ఇలా హ్యాంగ్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో మనకి వాల్ మౌంటింగ్ అయిపోతుంది. ఈ 2 పీస్ బ్లాక్ మెటల్ ఆర్గనైజర్ ప్రైస్ వచ్చేసి 307 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఒక 2 టైర్ మెటల్
మెటల్ ఆర్గనైజర్ అయితే ఆర్డర్ చేశానండి. ఓపెన్ చేద్దాము. ఇది వచ్చేసి 2 టైర్ ఆర్గనైజర్ అండి, మెటల్ ఆర్గనైజర్. మనకి ఇది బ్లాక్ కలర్లో ఉందన్నమాట. ఇందులో మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. అంటే వైట్ కలర్లో ఉంటుంది, గోల్డెన్ కలర్లో ఉంటుంది, అండ్ ఇలా బ్లాక్ కలర్లో కూడా ఉందన్నమాట. సో నేనైతే బ్లాక్ కలర్ది చూస్ చేశాను. సో ఇలా మనకి 2 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఈ షెల్ఫ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. అండ్ మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పైన షెల్ఫ్కి కింది షెల్ఫ్కి హైట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి 1 లీటర్ జార్స్ అయినా సరే కింద మనం పెట్టినప్పుడు ఈజీగా తీయడానికి ఉంటుందన్నమాట. సో మనకి హైట్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి 2 టైర్ ఆర్గనైజర్స్ తీసుకుంటే కింది వైపు జార్స్ తీయడం ప్రాబ్లం అవుతుంది. ఈ మెటల్ ఆర్గనైజర్కి మనకి చూసినట్లయితే స్టాండ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. దీన్ని ఇలా మనము పట్టుకోవడానికి కూడా ఉంటుందన్నమాట. అంటే మనం జార్స్ అవి ఇవి పెట్టినప్పుడు బరువు ఉందనుకోండి, సో పట్టుకోవడానికి కూడా ఇలా మనకి హ్యాండిల్స్ లాగా ఇచ్చారనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో ఇది మనకి 2 టైర్ ఆర్గనైజర్. మనకి ఇందులో ఏంటంటే 1 లీటర్ జార్స్ ఏవైనా సరే ఒక్కొక్క షెల్ఫ్లో మనకి 2 బాటిల్స్ పడతాయండి. లేదు మనకి చిన్న సైజ్ జార్స్ అయితే ఒక్కొక్క షెల్ఫ్లో మనకి 3 బాటిల్స్ దాకా పడతాయన్నమాట. సో ఇది మనం కిచెన్ కౌంటర్ టాప్ పైన ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. సో రెగ్యులర్గా కుకింగ్కి యూజ్ చేసే మనకి జార్స్ అవనివ్వండి, ఆయిల్ బాటిల్స్ అవనివ్వండి, ఏదైనా సరే మనం కిచెన్ కౌంటర్ టాప్ పైన ఈజీగా యాక్సెస్ చేయడానికి అరేంజ్ చేసి పెట్టుకోవాలి, ఆర్గనైజ్ చేసి పెట్టుకోవాలి అనుకుంటే ఇలాంటిది ఒక ఆర్గనైజర్ ఉంటే చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఈ బ్లాక్ కలర్ మెటల్ ఆర్గనైజర్ ప్రైస్ వచ్చేసి 372 రూపీస్ పడిందండి. చూసారు కదండి, మీషో నుండి నేను ఆర్డర్ చేసిన కిచెన్ కౌంటర్ టాప్ ఆర్గనైజర్స్ కలెక్షన్. సో ఈ కంప్లీట్ కలెక్షన్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 200+ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు చెక్ చేయండి. నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.